పై సిబిఐ విచారణ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ 100% ఇరుక్కుంటారని అన్నారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రం స్పందించాలంటూ డిమాండ్ చేశారు. అధికారం శాశ్వతమని కేసీఆర్ అనుకున్నారని, ఆయన తప్పులు దారుణంగా ఉన్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పుడు శాశ్వతంగా ప్రభుత్వం ఉంటానుకుంటాం. అధికారానికి వచ్చినోడు ఏదైతుందో అది కాల పరిమితితో ఎన్నికైనా అని అనుకోడు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నేను అధికారం ఉంటానని చెప్పి అనుకోడు. నీ శాశ్వత రాచరిక వ్యవస్థలో నేను ప్రధానమంత్రి అని అనుకుంటాడు. వాడైనా వీడని ఎవడైనా చెప్పాడు. శక్తిగానే అడిగు పదవి కాలం అనేది పరిమితమైందని చెప్పి భావిద్దని అంటున్నా. శాశ్వతం అనుకోనేది ఇచ్చినటువంటి పొరపాటు చేస్తాం. శాశ్వతం అనుకో ప్రతి దాని మీద విచారణ ఉంటుంది. ప్రతి దాని విచారణ ఉంటుంది. ఇవాళ కేసీఆర్ కుప్పకూలడానికి కారణం ఏంటి అంటే స్వయంకృత అపరాధం. కేసీఆర్ కుప్పకూలడానికి కారణం ఏంటి అంటే స్వయంకృత అపరాధం. ఆయనకి ఏదైతుందో బేసిక్గా టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం కొరకు, తెలంగాణ ప్రాంతం కొరకు ఏర్పడ్డది. దాన్ని రాజకీయ పార్టీగా మార్చడమే కాకుండా దాన్ని భారత రాష్ట్ర విస్తరింపు చేయాలని చెప్పి ఎప్పుడైతే భావించినవో ఇక అది ఫస్ట్ క్లాస్ రాష్ట్రం అయిపోయింది. ఎప్పుడైతే బీఆర్ఎస్గా దాన్ని విస్తరింపు చేయాలని చెప్పి భావించినవో అది నీకు ఫస్ట్ క్లాస్ రాష్ట్రం అయిపోయింది. మనిషికి ఆశ అనేది ఎట్లుంటుంది అనేది ఇంకో ఉదాహరణ చెప్పండి.